గోకులం యమున తీరాన వెలసిన ఆ పవిత్ర గ్రామం. ప్రభాత సూర్యకిరణాలు పచ్చని పొలాలపై పరుచుకుంటున్నాయి. ఆవుల మ్రోగులు, పిల్లల నవ్వులు. అందమైన ఆ ఉదయం మరో దివ్యలీలకు సాక్ష్యమివ్వబోతోంది. నందగోపుడి ఇంటి ముందు చిన్న కృష్ణుడు తన స్నేహితులతో ఆటలాడుతున్నాడు. ముఖంపై వెన్న మరకలు, తలపై నెమలిపించం. చిన్న పసికాళ్లతో మట్టిలోపల ఆనందంగా తిరుగుతున్నాడు. కృష్ణుడి అల్లరికి అంతులేదు. భూమి కూడా అతనితో కలిసి నవ్వుతున్నట్టనిపిస్తుంది. ఆటలో మునిగిపోయిన కృష్ణుడు అకస్మాత్తుగా మట్టిని చేతిలో తీసుకుని చూశాడు. ఆ చిన్న చేతుల్లో మట్టికాదు, విశ్వమే ఉన్నట్టు. చిలిపిగా నవ్వుతూ ఆ మట్టిని నోట్లో పెట్టుకున్నాడు. అది చూసిన స్నేహితులు ఆశ్చర్యపోయారు. అయ్యో, కృష్ణుడు మట్టి తిన్నాడు అని అరుస్తూ యశోదమ్మ దగ్గరకు పరుగెత్తారు. యశోదమ్మ ఆ సమయంలో వెన్నమదిస్తోంది. పిల్లల అరుపులు విని ఆగింది. ఏమైంది అని అడిగింది. అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు అని పిల్లలు చెప్పారు. బలరావుడు కూడా నెమ్మదిగా తల ఊపాడు. తల్లి గుండెల్లో కోపంకన్నా ఎక్కువగా ఆందోళన. ఆమె కృష్ణుని దగ్గరకు నడిచింది. కృష్ణా, నువ్వు మట్టి తిన్నావా అని మృదువుగా కాని గంభీరంగా అడిగింది. కృష్ణుడు పెద్ద కళ్లతో అమాయకంగా చూశాడు. లేదమ్మా, వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. యశోదమ్మ చిరునవ్వు నవ్వింది. అయితే నోరు తెరువు. ఆ క్షణం గోకులైలో గాలికూడా ఆగిపోయినట్టు అనిపించింది. కృష్ణుడు నెమ్మదిగా తన చిన్న నోరు తెరిచాడు. యశోదమ్మ లోపల చూసింది. అక్కడ చీకటి లేదు, అక్కడ శూన్యం లేదు, అక్కడ అనంత విశ్వం విప్పుకుంది. ఆమె చూసింది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు వెలుగులో విరజిమ్ముతున్నాడు, అనేక నక్షత్ర గణాలు తిరుగుతున్నాయి, గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి, పర్వతాలు నిలబడి ఉన్నాయి, సముద్రాలు అలలతో ఉప్పొంగుతున్నాయి. భూమి, ఆకాశం, కాలం అన్నీ ఆ చిన్న నోటిలోపల ఉన్నాయి. యశోదమ్మ గుండె బలంగా కొట్టుకుంది. ఆమె మరింత లోతుగా చూసింది. అక్కడ గోకులం కనిపించింది. నందగోపుడి ఇల్లు కనిపించింది. తానే కనిపించింది. కృష్ణుని నోరు చూస్తూ నిలబడి ఉంది. అది చూసి ఆమె వణికిపోయింది. ఇదేవిటి, నేను కలలో ఉన్నానా అని ఆమె మనసులో అనుకుంది. ఆ క్షణంలో ఆమెకొక సత్యమర్థమైంది. ఈ చిన్న బాలుడు సాధారణ శిశువు కాదు, సర్వలోకాలకు అధిపతి, సృష్టిస్థితి లయకర్త. అయితే అదే సమయంలో యోగమాయ తన మాయజాలాన్ని విస్తరించింది. ఆ దివ్యదృశ్యం క్రమంగా మాయమయింది. మళ్ళీ అక్కడ చిన్న కృష్ణుడే కనిపించాడు. ముఖంలో అమాయకమైన చిరునవ్వు. అమ్మా అని పిలిచాడు. యశోదమ్మ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. ఆమె చూసింది నిజమా, కలనా? అది ఆమెకు స్పష్టంగా గుర్తులేదు. తల్లి హృదయం దివ్యాన్ని మరచి ప్రేమను మాత్రమే గుర్తుంచుకుంది. ఆమె కృష్ణుణ్ణి తన ఒడిలోకి తీసుకుంది. నువ్వు నా బిడ్డవే అని కన్నీటి కళ్లతో చెప్పింది. కృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వులో విశ్వం దాగి ఉంది. ప్రపంచాన్ని తనలో దాచుకున్నవాడు, తల్లి ఒడిలో మాత్రం అమాయక శిశువు. గోకులం మళ్లీ తన సాధారణ జీవనానికి చేరుకుంది. కాని ఆ రోజు యశోదమ్మ గుండెల్లో ఒక దివ్య అనుభూతి శాశ్వతంగా నిలిచిపోయింది. మట్టి తిన్న చిన్న బాలుడు అసలు మట్టిలోనే విశ్వాన్ని దాచుకున్నాడు. అది ఒక లీల, అది ఒక సత్యం, అది తల్లి ప్రేమకు చూపిన పరమాత్ముని సాక్ష్యం. మట్టి కాదు, అది విశ్వం. బాలుడు కాదు, అది భగవంతుడు. ఈ దివ్య కృష్ణలీలలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం కొత్త కృష్ణ కథలను మీ ముందుకు తీసుకువస్తాం. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మా తదుపరి లీల మీకు ముందుగా చేరుతుంది. మీ ప్రేమే మా బలం. జై శ్రీకృష్ణ.